ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డ మన దయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి మనగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన కృపగల తండ్రి దయగలమైన సేన బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటున కాచి కాపాడి సంరక్షించిన మన దయకాల సమయం సజీవ లెక్కన జరిపి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమె ప్రియదేవుని సంఘం మా ప్రియదేవుని బిడ్డలారా నిడదమ్మకి ఏర్పాటు చేయని వాక్య భాగం అపోస్తలులైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు ధ్యానం చేసుకుందాం. అపోస్తలులైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13 నుండి 17 వచనములో విధంగా రాయబడినవి. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. పౌలు తెస్సలోనిక సంఘానికి చెప్తున్న మాట పత్రిక ద్వారా అంటే ఎటువంటి ప్రేమ కలిగి ఎటువంటి భక్తి కలిగి దేవుని యొక్క కృపలో మీరు కొనసాగుతున్నారో ఆ కొనసాగింపబడడానికి దేవుడు మీకు సహాయమైన విధానములో తమ వంతు పాత్రగా వారి నిమిత్తము ప్రార్థించువారై ఉన్నారు అపోస్తలులైన పౌలు తన బృందం. కాబట్టి ఇక్కడ ప్రభు యొక్క మహిమను అంటే క్రీస్తు యొక్క మహిమను పొందవలనని పిలువబడ్డారు కాబట్టి ఆ పిలువబడిన పిలుపుకు తగినట్లుగా మీరు జీవించండి. ఎందుకంటే మరి నిన్న మొన్న దినాలు మనం చదువుకున్నప్పుడు అక్కడ నాశన పాత్రుడగు పాప పరిహారార్థపరి అంటే అపవాది మరి సాతాను ఏ విధంగా అయితే మనలను విశ్వాసం నుండి పాపానికి నడిపించేవాడైనాడో అటువంటి పరిస్థితుల నుండి మనం ప్రత్యేకింపబడవలసి ఉన్నదనే విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. అందుకే ఈ రోజు అంటున్న మాట ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా అంటున్నాడు. అంటే ఎవరైతే ప్రభువు చేత ప్రేమింపబడతారో, ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో, ప్రభువుని ఆహ్వానించి తమ హృదయంలో చేర్చుకుంటారో వారిని ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను అంటున్నాడు. అంటే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మలను నడిపిస్తున్న విధానము, మీరు ఆత్మ సంబంధంగా జీవిస్తున్న విధానం ఏదైతే ఉందో మీరు సత్యమును నమ్ముట వలన అంటున్నాడు. అంటే క్రీస్తు యొక్క మాట చేత క్రీస్తు యొక్క వాక్యము చేత మీరు జీవిస్తున్న విధానం ఏదైతే ఉందో దాన్ని గుర్తు చేస్తూ రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను అంటున్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశములో భాగమై ఉన్నారు కాబట్టి మీరు దేవుని యొక్క మాటను బట్టి, ఉద్దేశాన్ని బట్టి, ఆలోచనను బట్టి తండ్రి చిత్తములో ఈ రక్షణ మీరు పొంది ఉన్నారు కాబట్టి ఈ రక్షణ కార్యాన్ని మీరు కొనసాగించండి అనే విషయాన్ని చెప్తూ రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి అంటున్నాడు. ఏంటి? ఎవరిని బట్టి? తెస్సలోనికలో ఉండే సంఘాన్ని, విశ్వాసులను, పరిశుద్ధులను, ప్రభువునందు ప్రేమ కలిగిన వారు, ప్రభు యొక్క వాక్యానుసారంగా నడుచుకుంటున్న వారు, జీవిస్తున్న వారు, వీరందరి నిమిత్తము పౌలు తన పత్రిక ద్వారా చెప్తున్న మాట ఏంటంటే ఏమంటున్నాడు? ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము అంటున్నాడు. ఎల్లప్పుడూ మరి విశ్వాసులను బట్టి, సంఘమును బట్టి, సంఘమందు నూతనముగా చేర్చబడుతున్న ఆత్మను బట్టి తాను ఒక ప్రత్యేకత కలిగిన వాడై భారము కలిగిన పరిచారకుడిగా, అపోస్తలుడిగా తాని మాటలను పత్రిక ద్వారా చెప్తూ మీరు ఇలాగా రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని అంటున్నాడు. ఏ విధంగా? రక్షింపబడ్డ మీరు ఆ రక్షణను కొనసాగిస్తూ ప్రభువులో, పరిశుద్ధాత్మలో దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఆలోచనను కొనసాగిస్తున్న మీరు ఏమవ్వాలన్నాడు? మీరు ఇలాగ రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్ముని పిలిచెను అంటున్నాడు. ఏదైతే వీరు తెలియచేస్తున్నారో, ఏదైతే వీరు పత్రికల ద్వారా వారికి అందిస్తున్నారో ఆ వాక్యమును బట్టి, విశ్వాసతను బట్టి
మీరు మరింతగా ప్రభువునందు పరిశుద్ధాత్మయందు స్థిరులుగా బలముగా అపవాదికి చోటియక ఆత్మయందు నిలిచిన వారై ఉండాలి అనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. కాబట్టి ఆయన మా సువార్త వలన మిమ్మను పిలిచెను అంటున్నాడు. మా సువార్త అంటే వారు సువార్తను అంగీకరించి వారి హృదయంలో చేర్చుకుని అదే సువార్తను వారికి తెలియచేస్తున్న విషయం ఏదైతే ఉందో దాన్ని అంటే ఏంటి, ఏదైతే తమ జీవితాలను మార్చి తాము విశ్వాసులుగా చేయబడ్డానికి, అపోస్తులుగా పిలువబడ్డానికి దేవుడు వారికి కృపనిచ్చాడో ఆ కృపను బట్టి పౌలు ఇక్కడ ఈ మాటను మాట్లాడి చెప్తా అంటున్నాడు. మీరు ఎలాగ రక్షింపబడి మన ప్రభు అయిన యేసు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మను పిలిచెను. కాబట్టి పిలువబడిన వాడు నమ్మకమైన వాడు కాబట్టి మీరు ప్రభువుకి, వాక్యానికి, ఆత్మ సంబంధమైన దేవుని యొక్క ఉద్దేశాలకు మీరు లోబడి జీవించండి అని చెప్తూ, కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రికలనైనను మీకు బోధింపబడిన విధులు చేపట్టుడి అంటున్నాడు. అంటే వాళ్ళు చెప్పిన ఆ యొక్క మాటలలో, దేవుని మాటలలో అయితేనేమి, పత్రికలలో అయితేనేమి, వారు దేవుని గూర్చి, ప్రభువుని గూర్చి, పరిశుద్ధాత్మను గురించి, తండ్రిని గూర్చి ఏదైతే వ్యక్తపరిచారో వాటన్నిటి యందు మీరు స్థిరంగా ఉండండి అంటున్నాడు. అంటే ఏంటి, విశ్వాసమును కోల్పోక ఆత్మ నుండి, పరిశుద్ధత నుండి, ప్రభు యొక్క మాట నుండి, ప్రార్థన నుండి మీరు తొలగిపోక దేవుడు మీకు ఇచ్చిన ఆ యొక్క గొప్ప ఆధిక్యతను, ఆత్మ సంబంధమైన రక్షణను మీరు కొనసాగించండి అని చెప్తూ, మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణ, శుభ నిరీక్షణ అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్భావ వాక్యమందును మిమ్మును స్థిరపరచునుగాక అంటున్నాడు. అంటే మీరు వాక్యములో, ప్రార్థనలో, ఆత్మీయ స్థితిగతులలో దేవుడు మీకు ఇచ్చిన దానిని, దేవుడు మీకు అనుగ్రహించిన దానిని, మీరు కలిగి ఉన్న దానిని, మీరు పొందుకున్న దానిని, పత్రికలైతేనేమి, మాటలైతేనేమి, మేము మీకు బోధించిన బోధలైతేనేమి, ఇవన్నీ కూడా ఆనాడు తెసలోనిక సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు ద్వారా తెలియజేయబడే మాట ఏంటంటే, రక్షణలో కొనసాగండి. రక్షింపబడ్డ మీరు ఆ రక్షణకు తగినట్లుగా మీరు జీవించండి. మీ హృదయాలను, మీ ఆలోచనలను, మీ తలంపులను దేవుని వాక్యము చేత, ప్రార్థన చేత ప్రత్యేకింపబడిన వారుగా మీరు ఉండండి. లోకంతో, పాపంతో కాకుండా, అపవాది వచ్చినప్పుడు అపవాది మాటలకు లోబడక, ఇదిగో క్రీస్తు ఇక్కడ అక్కడ ఉన్నప్పుడు మీరు మోసపోకుండా మీరు ఏదైతే చేపట్టారో ఆ పొందుకున్న రక్షణ విషయంలో, అందుకని ఇక్కడ పౌలు ప్రత్యేకంగా అంటున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణ అంటున్నాడు. ప్రభు మనల్ని ప్రేమించి ఆ కృపను మనకి ఇచ్చాడు. ఆ కృపచేత మనం నిత్యము ఆదరింపబడుతున్నాము, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మదేవుని బట్టి. కాబట్టి శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు ఎవరిచ్చారు ఇదంతా? తండ్రి ద్వారా, కుమారుని ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా కలిగిన ఈ యొక్క శుభ నిరీక్షణ. నిరీక్షణ అంటే నిరీక్షణ నితల వలె కాక మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటి? ప్రభు వచ్చినప్పుడు ఆయనతో, ఆయన రాజ్యంలో మనము నిత్య నివాసంలో స్థిరత్వం కలిగి స్థిరముగా ఉన్నప్పుడు దేవుని యొద్ద చేర్చబడతాము. కాబట్టి దానిని కొనసాగించండి అంటూ మీ హృదయములను ఆదరించి అన్నాడు. ఎవరైతే దేవుని యొక్క వాక్యానుసారంగా నిలుస్తారో వారి హృదయాలు ఆదరింపబడి, వారి హృదయాలు వాక్యం చేత నింపబడుతున్నావో ప్రతి సత్కార్యమందును, ప్రతి సందర్భ అంటాడు. అంటే సత్కార్యము అనగా దేవుని చేత ప్రత్యేకింపబడి, ఆశీర్వదింపబడి, దీవింపబడిన వారిగా మీరుండండి అని చెప్తూ, ప్రతి సద్భావ వాక్యమందును మిమ్మను స్థిరపరచుకోండి. సద్భావ అంటే మంచి బోధలో, మంచి వాక్యములో, మంచి వాక్యానుసారమైన జీవితాన్ని మీరు కలిగి క్రీస్తునందును, క్రీస్తు యొక్క ప్రేమ యందును, పరిశుద్ధాత్మని యొక్క సహాయమందును మీరు స్థిరులై ఉండండి అని చెప్తూ, క్రీస్తు యొక్క మహిమ పొందవలనని పిలువబడతారు. కాబట్టి ఆ పిలుపునకు తగినట్లుగా మీరు జీవించండి అంటున్నాడు. కాబట్టి నేడు మనము క్రీస్తుని కలిగిన వారముగా, క్రీస్తు ప్రేమ యందు నిలిచిన వారముగా, ఆ ప్రేమ యొక్క ప్రత్యక్షతలో జీవించే వారమై, ప్రభువుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో సదాకాలము యుగయుగములో జీవించే వారమై ఉండాలని ఆనాడు తెసలోనిక సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు తన పత్రిక ద్వారా తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ప్రేమించి, మమ్మల్ని కాచి కాపాడి సంరక్షిస్తున్న తండ్రి,
నిజమైన అయినా నీ కుమారుని ద్వారా నీ వాక్యమును మాకు అనుగ్రహించి మా మరణమును మా పాపమును కొట్టివేసి మా నిమిత్తము మరణమై తిరిగి లేచిన క్రీస్తు ప్రభువా, మీరు చిందించిన రక్తము చేత మేము రక్షింపబడి ఆ రక్తములో కడుగబడి మా పాపములు మా అతిక్రమములను ఒప్పుకొని నీ ఎదుట జీవించుటకు మీరు కృపనిచ్చి ఉన్నారు. కాబట్టి నాయ పౌలు సెలవిచ్చినట్లుగా ఆనాడు తెస్సలోనికే సంఘం అయితేనేమి, నేడు సార్వత్రిక సంఘం అయితేనేమి నీ ప్రేమయందు నిలిచేవారుగా, నీ ప్రేమయందు కొనసాగేవారుగా, నీ కృపయందు స్థిర విశ్వాసము కలిగి నీతో యుగగాలు జీవించగలందుల కట్టి కృప దయచేయండి. బలహీనలను బలపరచువాడవు, రోగులను స్వస్థపరచువాడవు, ఆయా ప్రార్థన అవసరాలు కలిగిన కుటుంబాలను ప్రత్యేకపరచువాడవు. హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద ఉన్న వారిని ముట్టి లేవనెత్తండి. వారికి బలమును శక్తిని ఆరోగ్యం దయచేయండి. ఎగ్జామ్స్ రాయించిన బిడ్డలను దీవించండి. వారి పరీక్షల్లో తోడైందండి. మీరే జ్ఞానము, తెలివి, బలమును అనుగ్రహించి కృప చూపించండి. ఉద్యోగ ప్రయత్నాలు ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వివాహ సంబంధమైన కార్యక్రమాల కొరకు, కుటుంబ వ్యవస్థ కొరకు ఎదురు చూసిన బిడ్డలను దర్శించండి. గర్భఫలాల కోసం ఎదురు చూసిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారికి నీ కృపను అనుగ్రహించండి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేయక ఆత్మతో సత్యముతో నేను ఆరాధించి సేవించే ధన్యత, యోగ్యత మా అందరికి అనుగ్రహించమని, ఈ దిన పరిచర్యలో సేవలో మీ సన్నిధి మాపై నుంచమని యేసున్నత నామమున ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదిన నేను మాకు దయచేయము. మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో తేకాదుషులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నిత్య సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమెన్.